మరీ ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాలు. ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే కేవలం వేళ్ల మీద లెక్కపెట్టేంత రొమాంటిక్ హీరోస్ ఉన్నారు. కానీ 90s దశకంలో లవర్ బాయ్ హీరోస్ ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఒక రకంగా లేట్ 90s నుంచి ఎర్లియర్ 2000 పీరియడ్ ని లవర్ బాయ్స్ పీరియడ్ అనొచ్చు. పర్ఫెక్ట్ స్క్రీన్ టైమింగ్ తో అలనాటి కుర్రకారును ఒక ఊపి కనుమరుగైన కొంతమంది లెజెండరీ యాక్టర్స్ గురించి, వాళ్ల యాక్టింగ్ కెరీర్ లో బెస్ట్ హిట్స్ గురించి. మరి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తరుణ్ గురించి మాట్లాడితే, బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై నువ్వే కావాలి సినిమాతో యంగ్ హీరోగా వెండితెరపై తెరంగేటనం చేశాడు. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అవ్వడంతో యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్, మరీ ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ తో తరుణ్ కి స్టార్డమ్ వచ్చేసింది. ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు తరుణ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ రొమాంటిక్ హీరోగా తనదైన మార్కు చూపించాడు. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నీ మనసు నాకు తెలుసు మరియు నవ వసంతం, ఇలా ఇండస్ట్రీ హిట్స్ ప్రేక్షకులకు అందించాడు. తెలుగు ప్రేక్షకులంతా ఇక తరుణ్ కెరీర్ కి ఏ ధోకా లేదు, ఇంకో 20 ఏళ్లు ఇలాగే కంటిన్యూ అవుతాడు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వరుస ఫ్లోప్స్ తో తరుణ్ గ్రాఫ్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. దానికి పలు కారణాలే ఉన్నాయి. మొదటిది తరుణ్ గ్లామర్. వయస్సు మీద పడే కొద్దీ తరుణ్ ఫేస్ లో, హెయిర్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయి. తన హిట్ ఫార్ములా అయిన లవ్ స్టోరీస్ ఇప్పుడు బెడిసి కొట్టడం స్టార్ట్ అయ్యాయి. రెండోది ఆనాటి టాప్ హీరోయిన్స్ తో అఫైర్స్ ఉన్నట్టు చాలా గాసిప్స్ పత్రికల్లో, న్యూస్ లో పుకార్లు కొట్టేవి. శ్రేయ, త్రిష, ముఖ్యంగా ఆర్తి అగర్వాల్ ఎపిసోడ్ తరుణ్ ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేశాయని చెప్పొచ్చు. నిజానికి ఆర్తి అగర్వాల్, తరుణ్ మధ్యన ఏం జరిగిందో అఫీషియల్ స్టేట్మెంట్ ఎక్కడా లేదు. కానీ ఆనాటి ప్రముఖ పత్రికల్లో ఆర్తి అగర్వాల్ తరుణ్ ని ప్రేమించింది, పెళ్లి చేసుకోమని ప్రపోజల్ కూడా పెట్టింది. కానీ తరుణ్ ఫ్యామిలీ దానికి ఒప్పుకోలేదు. దానివల్ల ఆర్తి అగర్వాల్ డిప్రెషన్లో వెళ్ళింది, ఆత్మహత్య యత్నం చేసింది. ఇలా ఎన్నో పుకార్లు అప్పట్లో హాట్ టాపిక్. నిజమేంటంటే బరువు తగ్గించుకోవడానికి ఆర్తి అగర్వాల్ అమెరికాలో ఆపరేషన్ చేస్తూ చిన్న వయసులోనే చనిపోయింది. ఈ సంఘటన వల్ల ప్రజల్లో తరుణ్ పట్ల ఒక చిన్న చూపు మొదలైంది. ముందుగానే ఫ్లోప్స్ తో సతమతమవుతున్న తరుణ్ కి ఈ పర్సనల్ లైఫ్ కాంట్రవర్సీస్ ములుగుతున్న నక్క మీద కొబ్బరికాయ పడ్డట్టు అయింది. ఇక చేసేది ఏమీ లేక తరుణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి తమ ఫ్యామిలీ బిజినెస్లు చూసుకుంటున్నాడు. ఇంకో స్టార్ హీరో ఉదయ్ కిరణ్ 2000 సంవత్సరంలో చిత్రం సినిమా ద్వారా ఇన్నోసెంట్ బాడీ లాంగ్వేజ్ తో, క్యూట్ డైలాగ్ డెలివరీతో వెండితెరకు పరిచయమైన ఈ హీరో కేవలం 33 ఏళ్లకే కన్నుమూస్తాడని ఎవరు ఊహించి ఉండరు. నిజానికి ఉదయ్ కిరణ్ జీవితం ఫిలిం ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా వచ్చి కష్టాలు పడుతున్న ప్రతి కళాకారుడికి ఒక నేర్పు. చిత్రం నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం వంటి వరుస హిట్ సినిమాలతో యువ హృదయాలను మంత్రముగ్ధులను చేశాడు. ఏ అసభ్యకరమైన సంభాషణ లేకుండా అబ్బాయంటే ఇలా ఉండాలి అనేంతగా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తేజ మరియు ఉదయ్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా హైలైట్. ఒకసారి తేజ ఒక సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ఉదయ్ కిరణ్ పై చేయి చేసుకున్నాడట. ఆ ప్లేస్లో వేరే ఏ హీరో అయినా ఉంటే వెంటనే షూటింగ్ వదిలేసి వెళ్లిపోయేవాడు. కానీ ఉదయ్ కిరణ్ ఒక మూలన వెళ్లి చిన్న పిల్లాడిలా కంటతడి పెట్టుకున్నాడట. అంత సున్నిత హృదయుడు అని తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నిజమే, కాసే చెట్టుకే రాళ్లన్నట్టు ఉదయ్ను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చాలామంది మానసికంగా కుంగిపోయేలా చేశారు. మెగాస్టార్ కూతురితో పెళ్లి అని అనౌన్స్మెంట్ చేసి చివరికి పెళ్లి క్యాన్సల్ చేశారు. నాగబాబు అల్లు అరవింద్ ప్రమేయం, పవర్ స్టార్ అత్యుత్సాహం వల్ల మెగాస్టార్ కి ఈ మ్యారేజ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఈ విషయం మెగా ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. ఈ నెగటివ్ పబ్లిసిటీ వల్ల పెద్ద బ్యానర్లు మెగా ఫ్యామిలీతో గొడవలెందుకని ఉదయ్ కిరణ్ ను పక్కన పెట్టేశాయి. ఎంత గొప్ప నటుడైన సపోర్ట్ లేకుండా ఎదగలేడు. క్రమంగా సపోర్ట్ లేక లోబడ్జెట్ సినిమాలు చేయవలసి వచ్చింది. ఇంకేముంది, మెల్లగా ఇమేజ్ డౌన్ అయిపోయింది. ఇది సరిపోక భార్యతో తగాదాలు, ప్రేమించి పెళ్లి చేసుకున్న విశ్విత కిరణ్ కూడా ఉదయ్ కిరణ్ కు అంత సపోర్టివ్ గా ఉండేది కాదని
ఆయన చనిపోయాక బయటపడ్డ లెటర్స్ ద్వారా వాళ్ళ ఇద్దరి జీవితంలో మూడో వ్యక్తి ఉన్నట్టుగా ఆ ఉత్తరాల నుంచి అర్థమవుతుంది. బయట చేయడానికి మంచి పనిలేక, ఇంటికి వస్తే ప్రశాంతత లేక, చివరకు పక్క రాష్ట్ర బెంగళూరులోని ఒక కార్పొరేట్ కంపెనీలో నెలకు 60,000 జాబ్ ఆఫర్ ఒప్పుకున్నాడట పాపం. ఒకప్పుడు సినిమాకు ₹1,00,00,000 అందుకున్న యాక్టర్ చివరకు చిల్లర డబ్బులకు ఉద్యోగం చేయవలసిన పరిస్థితికి పడిపోయాడు. ఇలా దెబ్బ మీద దెబ్బ పడడంతో మానసికంగా కుంగిపోయిన ఉదయ్ కిరణ్ జనవరి 5, 2014 తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని మనకు అందనంత దూరం వెళ్లిపోయాడు. ఉదయ్ కిరణ్ ఆ కష్టకాలాన్ని దిగమింగి కాస్త ఓపిక పట్టుంటే మాధవన్ లాగా ఇప్పుడు మంచి సీనియర్ రోల్స్ దొరికేవేమో. వి మిస్ యూ ఉదయ్ కిరణ్. అబ్బాస్ మన తెలుగులో చేసింది తక్కువ సినిమాలైనా తన చార్మింగ్ లుక్స్, ట్రెండ్ సెట్టింగ్ హెయిర్ స్టైల్తో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సృష్టించుకున్న లవర్ బాయ్ ఇప్పుడు న్యూజిలాండ్లో మోటివేషనల్ స్పీకర్గా లైఫ్ సాగిస్తున్నాడు. అబ్బాస్ ప్రముఖ బాలీవుడ్ నటుడైన ఫెరోజ్ ఖాన్కి దగ్గర బంధువు. ప్రేమ దేశం, రాజహంస, రాజా వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీస్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అబ్బాస్కు తన పీక్ స్టైల్లో షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది. యావత్ దేశంలోని ప్రతి సెలూన్ షాప్లో అబ్బాస్ కటింగ్ అంటూ మెనూ కార్డులో ఉండేది. అబ్బాస్ చేసిన తప్పేంటంటే ఏ ఒక్క ఇండస్ట్రీలో నిలకడగా సినిమాలు చేయలేదు. అన్ని సౌత్ ఇండస్ట్రీస్లో అవకాశం వచ్చినట్టు మూవీస్ సైన్ చేసుకుంటూ పోయాడు. దానివల్ల నిలకడగా స్ట్రాంగ్ ఆడియన్స్ ని సంపాదించలేకపోయాడు. క్రమంగా అన్నింటా ఆఫర్స్ తగ్గిపోయాయి. ఒక స్టేజిలో దేశము వదిలేసి న్యూజిలాండ్లోని ఒక పెట్రోల్ బంక్లో జాబ్ చేశాడట. చివరకు ఫ్యామిలీ సపోర్ట్తో ఇప్పుడు ఫుల్ టైమ్ ఆన్లైన్ మోటివేషనల్ స్పీకర్గా సెటిల్ అయ్యాడట. ఏది ఏమైనా తెలుగులో లెజెండరీ శోభన్ బాబు, మహేష్ బాబు తరహా అందం అబ్బాస్దే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మన నెక్స్ట్ సూపర్ స్టార్ మాధవన్. ఈయన గురించి చెప్పాలంటే ఒక సెపరేట్ వీడియో తీయవచ్చు. ఇండియాలో ఉన్న ప్రతి ఇండస్ట్రీకి మాధవన్ సుపరిచితుడు. కెరీర్ ఆరంభంలో అన్ని లవర్ బాయ్ పాత్రలే వేసేవాడు. కాలానికి అనుగుణంగా యాక్షన్, సైన్స్ ఫిక్షన్, హారర్, మల్టీ స్టారర్ ఇలా అన్ని జోనర్స్లో మాధవన్కి తిరుగులేదు. సౌత్ ఇండియాలో పుట్టినప్పటికీ మాధవన్కి హిందీ భాష మీద మంచి పట్టుంది. ఆయన హిందీ మాట్లాడితే ఎవరైనా ముంబై బాలీవుడ్ వాడేమో అనుకోవాల్సిందే. అంత పర్ఫెక్టుగుంటుంది ఆయన మాట తీరు. మీరు ఎప్పుడన్నా మాధవన్ స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్ వింటే తెలుస్తుంది. ఆయన నటుడితో పాటు ఒక గొప్ప ఫిలాసఫర్ కూడా. ఆయన మాట్లాడుతుంటే గంటల కొద్దీ అలాగే వింటూ ఉండిపోతారు. అందరూ ఫిలిం స్టార్స్ తమ పిల్లలని నెక్స్ట్ జనరేషన్ హీరోస్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సర్వం ధారపోసి తెగ ఆరాటపడుతుంటారు. కానీ మాధవన్ కిడ్స్ వెరీ స్పెషల్. ఆయన తన కొడుకు వేదాంత మాధవన్ ని దేశానికి ఒలింపిక్ మెడల్ తెచ్చే ప్రొఫెషనల్ స్విమ్మర్ గా తయారు చేశాడు. చాలా ఇన్స్పైరింగ్ కదూ. మాధవన్ కంప్లీట్ లైఫ్ జర్నీ గురించి ఇంకో డీటెయిల్ వీడియోలో తెలుసుకుందాం. మనం చెప్పుకోవాల్సిన మరో తార సిద్ధార్థ్. బాయ్స్ మూవీతో పరిచయమై యువ సినిమాలో చిన్న రోల్ చేసి తన సొట్ట బుగ్గలతో, బబ్లీ స్మైల్తో ఈ యాక్టర్ ఎవరబ్బా, హీస్ సంథింగ్ అనిపించేలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తెలుగులో చేసిన మూవీ తమిళంలో చేసిన మూవీ తెలుగులో డబ్ చేస్తూ మధ్యలో అటూ హిందీ ఆడియన్స్ ని మెప్పిస్తూ తన మొదటి 10 ఏళ్ల కెరీర్లో చాలా సక్సెస్ మూవీస్ అందించాడు. చాలా కాలం గుర్తుండిపోయే బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రంగ్ దే బసంతి, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ వంటి సూపర్ హిట్ సినిమాలు సిద్ధార్థ్ అందించాడు. కానీ అంటారుగా, నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అని. ఈ సామెత సిద్ధార్థ్ కి కరెక్ట్ గా సూట్ అవుతుంది. తనకు అవసరం లేని విషయాలలో కలగచేసుకుని మాట్లాడడం సిద్ధార్థ్ కొంప ముంచింది. సినిమా ఇండస్ట్రీస్ పైన, రాజకీయం పైన, తన ఎక్స్ అఫైర్స్ పైన ఇలా తన మనసులో ఏముందో నిర్భయంగా అభిప్రాయం ఇచ్చేవాడు. ఇంకేముంది, మీడియాకు సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు. సిద్ధార్థ్ ఎదురైన ప్రతిచోట మీడియా ఆయన సినిమాల గురించి తప్ప అన్ని అడ్డమైన ప్రశ్నలు వేసేది. సిద్ధార్థ్ నిర్మోహమాటంగా సమాధానం ఇస్తుపోయాడు.
మనకు తెలిసిందేగా, మన దేశంలో మనోభావాలు దెబ్బతిన్నట్టు మరే దేశంలో దెబ్బతినవు. కొన్ని వర్గాలకు కేవలం ఒక బక్రా కావాలి బలివ్వడానికి. సిద్ధార్థ్ అలా అందరి నోళ్లలో నానడం మొదలుపెట్టాడు. దాంతో తాను ఒక కోపిష్టి, మెంటల్, ఇండస్ట్రీ అంటే రెస్పెక్ట్ లేదు అంటూ ప్రచురిస్తూ తన లవర్ బాయ్ ఇమేజ్ ని కాస్త మర్చిపోయేలా చేశారు. కట్ చేస్తే గత 10 ఏళ్లుగా ఒక్క హిట్ సినిమా లేదు. ఆల్మోస్ట్ సిద్ధార్థ్ అనే హీరో ఒక్కప్పుడు ఉండేవాడు అనే రేంజ్ కి పడిపోయాడు. ఇప్పుడు ఒక్కసారి మనం సిద్ధార్థ్ ఓల్డ్ ఇంటర్వ్యూ వీడియోస్, ట్వీట్స్ అండ్ కామెంట్స్ వెళ్లి చూస్తే చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని అర్థమవుతుంది. తాను చెప్పినట్టు ఫిల్మిండస్ట్రీలో నెపోటిజం అనేది లేదా? ఉంది కదా. మరి కొన్ని పొలిటికల్ పార్టీస్ యాక్టర్స్ ఇమేజ్ ని వాడుకోవట్లేదా? వాడుకుంటున్నారు. సిద్ధార్థ్ చెప్పినట్టు మన ప్రేక్షకులు హీరో ఇమేజ్ ని కథ కోసం కొంచెం తగ్గించినా లేదా వైవిధ్యముగా చూపించినా అస్సలు ఒప్పుకోరు. ఉదాహరణకు 1 నేనొక్కడినే, బాలు, ఆరెంజ్ మూవీస్. కథాబలం క్వాలిటీ ఉన్నప్పటికీ రొటీన్ కంటే కొంచెం భిన్నంగా ఉండడంతో అస్సలు జీర్ణించుకోలేదు. రిజల్ట్ ఫ్లాప్. ఇప్పుడేమో అయ్యో ఈ మూవీస్ 2024లో వచ్చినా బాగుండేవి అని చాలామంది అనుకుంటున్నారు. మీకూడా అలా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. ఏది ఏమైనా సిద్ధార్థ్ కి ఇంకా వయసు, గ్లామర్ రెండూ ఉన్నాయి. ముందు ముందు తన నుంచి ఇంకొన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుందాం. ఇక సింగిల్ హిట్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన యాక్టర్ కునాల్ సింగ్. అదేనండి, ప్రేమికుల రోజు సినిమాతో భారీ హిట్ అందించిన కునాల్ అలియాస్ రాజా. ఆ తర్వాత ఇంకో 10 సినిమాలు తీశాడు. అవేమీ సక్సెస్ అందించలేదు. హర్యానాకు చెందిన ఈ యంగ్ యాక్టర్ 2008లో ముంబైలోని తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని చనిపోయాడు. ఇప్పటికి కునాల్ మరణం ఒక రహస్యంగానే మిగిలిపోయింది. కునాల్కు ఆత్మహత్య చేసుకునేంత కష్టాలు ఏవీ లేవని అతని పేరెంట్స్ చెప్పారు. ముంబై కోర్ట్ సిబిఐ విచారణ కూడా జరిపించింది. కొద్ది రోజులు అతని భార్య లావణ్య భాటియాను కస్టడీలో తీసుకొని విచారించాక చివరకు కునాల్ ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించి లావణ్యను కూడా విడుదల చేసి కేసు క్లోజ్ చేసింది. ఇలా ఉదయ్ కిరణ్ లాగే సినీ ఇండస్ట్రీని నమ్ముకున్న ఒక యువతార అర్ధాంతరంగా 30 ఏళ్లకే కన్నుమూశాడు. మన లిస్ట్లో చివరిగా చెప్పుకోవాల్సిన యాక్టర్ అరవింద స్వామి. ఈయన తీసిన సినిమాల్లో ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నంతో తీసిన రోజా, బొంబాయి ఎవర్ గ్రీన్ మూవీస్. అందులో అరవింద్ గారి యాక్టింగ్ కి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తోడై వెండితెరపై ఒక అద్భుతం రూపుదిద్దుకుంది. అరవింద స్వామి ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు. ఈయన తండ్రి ఒక ప్రముఖ వ్యాపారవేత్త. సినిమాలు తీయడం ఈయనకు కేవలం ఒక ఇంట్రెస్ట్ తప్ప అవసరం కాదు. తండ్రి మరణం అనంతరం కంపెనీ బరువు బాధ్యతలు, దానితో పాటు ఒక యాక్సిడెంట్లో కాలికి గాయం వల్ల సినిమాలకు 15 సంవత్సరాలు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. చాలా మంది అభిమానుల కోరిక మేరకు రీఎంట్రీ ఇచ్చారు. మొన్న రీసెంట్గా రామ్ చరణ్తో తీసిన ధృవ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో అరవింద్ గారు మళ్లీ మూవీస్లో యాక్టివ్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పటికి మనలో చాలా మంది టీవీలో రోజా మూవీ సాంగ్స్ వస్తే మొత్తం చూసేదాకా కదలం. అంత ఎమోషనల్ గా ఉంటాయి ఆ సాంగ్స్. ఇలా మనల్ని మెప్పించి మైమరపించి మంత్రముగ్ధుల్ని చేసి వెళ్లిపోయిన ఈ తారలు ప్రస్తుతం లోకంలో బ్రతికున్నా లేకున్నా చిరకాలం ప్రేక్షక హృదయాల్లో ఒక స్వీట్ మెమోరీల ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వల్ల మీరు మీ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకొని ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.